హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఒక కొత్త స్నాక్ రెసిపీని చూపించిపోతున్నానండి. చాలానే టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు బజ్జీ బోండా ఇలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకటితో ట్రై చేయండి. అందరికీ నచ్చుతుంది. చాలానే బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకునేయచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఈ రెసిపీ అయితే. ఫస్ట్ అయితే ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుంటాను. కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, ఒక పచ్చిమిర్చి అనేది వేసుకుంటాను. కొద్దిగా కొత్తిమీర వేసుకొని అది కొద్దిగా మనము ఫ్రై చేసుకోవాలా. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని చేసుకోవాలా. కొద్దిగా అనేది నేను సాల్ట్ అనేది వేసుకుంటా ఉన్నాను. మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటా ఉన్నాను. సాల్ట్ అనేది వేసుకొని బాగా కలుపుకునేలా. అది బాగా కలిసిన తర్వాత మెజర్మెంట్ కప్లో 1.5 కప్ అంతా వాటర్ కూడా వేసుకుంటా ఉన్నాను. 1.5 కప్ అంతా వాటర్ అనేది వేసుకోండి. మనం యావ తీసుకున్నాను కూడా దాంట్లో కరెక్ట్గా అనేది వేసుకోవాలా. 1.5 కప్కి 1 కప్ అంతా రవ్వ వేసుకుంటా ఉన్నాను. ఉప్మా రవ్వ వస్తుంది కదండి, సూజీ రవ్వ, అదే వేసుకుంటా ఉండేది. అదే వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 1 నిమిషం పాటు మనము 1 నిమిషం కూడా అవసరం లేదండి, ఒక 50 సెకండ్స్ అయితే సరిపోతుంది. ఇలా కలుపుకుంటా ఉంటే మనకి ప్యాన్కి అంతా సపరేట్ అవుతుంది. అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. ఇది బిర్నా అయిపోతుందండి. బిర్నా ఈ రెసిపీ అనేది మనకి వితిన్ 5 మినిట్స్లో అంతా అయిపోతుంది. చాలా టేస్టీ కూడా ఉంటుంది. చూడండి, మనకి ఫ్యాన్కి అంతా సపరేట్ అవుతా ఉంది కదా. ఇప్పుడైతే కొద్దిగా బాగా దీనంతా కలుపుకునేసినాక స్టవ్ ఆఫ్ చేసుకునేలా. ఇది ఒకసారి నీట్గా ఇదంతా కలుపుకునేసి మనకు ముద్ద వస్తుంది కదండి. చూడండి, ఇలా ఉండాలా. ఇలా ఉన్నప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేయండి. స్టవ్ ఆఫ్ చేసుకునేసి కొద్దిగా వేడి అనేది చల్లారాల. జాస్తి చల్లారకూడదు, మనకి ఉండు పెట్టుకునే కాయలేదు. కొద్దిగా చల్లారినాక దీన్ని అయితే ఇలా ఉండాలా. దీనికైతే కొద్దిగా మనము ఆలు ఉంటుంది కదండి, నేనైతే ఒక 2 అనేది ఉడకపెట్టుకొని దాన్ని తురిమేసి వేసుకుంటా ఉన్నాను. 2 అనేది వేసుకుంటా ఉన్నాను. మీకు క్వాంటిటీ జాస్తి కావాలంటే కొద్దిగా చాలానే వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, ఉల్లిపాయ అనేది ఒకటి వేసుకుంటానండి. కావాలంటే మీకు హాఫ్ కూడా వేసుకోండి, లేకపోతే స్కిప్ కూడా చేసుకునేయండి. మనకి టేస్ట్కి తగినట్టుగా సాల్ట్, కొద్దిగా చిల్లీ పౌడరు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా నేనేమంటే మ్యాగీ మసాలా వస్తుంది కదండి, అది వేసుకుంటానండి. చాలానే టేస్టీగా ఉంటుంది. ఇన్ కేస్ మీకు మ్యాగీ మసాలా లేదుంటే గరం మసాలా ఒకటి వేసుకోండి. వేసుకున్నాక బాగా దీన్ని కలుపుకునేలా. గరం మసాలా వేసుకునే బాగానే ఉంటుంది, కానీ మనకి ఎక్స్ట్రా టేస్ట్ కావాలంటే మ్యాగీ మసాలా ఉంటే వేసుకోండి. ఇదంతా బాగా చూడండి, ఇలా కలుపుకునేసి దీన్ని అయితే కొద్దిగా మనకి ఆ సైజ్ కావాలా వడతర కూడా మనం వేసుకునొచ్చు, లేదా రౌండ్ తర మనం బాల్ తర చేసుకొని ఇలా వేసుకునొచ్చు. నేనైతే ఇలా రౌండ్ తర చేసుకొని వేసుకుంటాను. చాలానే టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుందండి. చాలా బాగా కుదురుతుంది అయితే ఈ రెసిపీ. 5 మినిట్స్లో అయిపోతుంది. ఎవరైనా ఇలా గెస్ట్ వచ్చినప్పుడు డిఫరెంట్గా మీరు చేసుకోవాలన్నప్పుడు ఇలా చేసుకొని, నేనైతే చూడండి అంత రౌండ్ తర బాల్ తర చేసుకొని ఇలా సైడ్కి పెట్టుకున్నాను. దీనైతే సైడ్కి పెట్టుకునేసి స్టవ్ పైన ఒక బాండ్లీ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఎంత కావాలో అంత అనేది ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కూడా ఎక్కువేం అవసరం లేదండి, కొద్దిగా అంతగా ఏం పీడ్చలేదు. తక్కువ ఆయిల్ ఉన్నా కూడా సరే ఒకటే ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా దీన్ని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీగా ఉండే చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అయితే స్నాక్ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం స్కూల్ ఇంకా చిన్నోళ్ళు వచ్చినప్పుడు, టీ టైంలో ఏమైనా కావాలన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలానే బాగుంటుంది. మనం ఇదైతే కావాలంటే మనకి లంచ్ బాక్స్లో కూడా స్నాక్స్ తర చిన్నోళ్ళకైతే పెట్టియచ్చు. కొంచెం టమోటా కెచప్ ఉంటే చాలండి, చాలానే టేస్టీగా ఉంటుంది తినేదానికైతే. ఇది అందరికీ నచ్చుతుంది, చిన్నోళ్ళని ఇంకా పట్టి పెద్దోళ్ళ వరకు కూడా బాగా నచ్చుతుంది. అయితే ఇది రెసిపీ అయితే రెడీ అయింది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. లోపల అయితే సాఫ్ట్గా పైన అంతా క్రిస్పీగా చాలా బాగుంటుంది. చూడండి, మనం చూపిస్తాను ఎంత బాగుంది అనేసి. చాలా కూడా ఈజీగా కూడా చేసుకునేచ్చు. ఇలా ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంది ఏంటి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.